ఇది మరి ఏంటంటే ఇక్కడ ఏం సీరియల్ జరిగింది అంటే కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ జరిగింది. ఇది మండువా హౌస్ అనమాట. ఈ సీరియల్ ఇదంతా చూసారా మనకి బెడ్‌రూమ్స్ ఉంటాయి. అలాగే మండువా లోగిలి అంటే ఇది యాక్చువల్‌గా పాత సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా లైటింగ్ సెటప్, కుర్చీలు మీకేంటంటే రెడీ టు గో అన్నట్టుగా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. సినిమాలు కూడా కొన్ని కొన్ని తీస్తూ ఉంటారు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో. చూడండి అంతా కూడా వుడ్ వర్క్, అలాగే వెంటిలేషన్ వచ్చే విధంగా సూపర్గా అయితే ఉంది ఈ హౌస్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకి చూసుకుంటే డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఉంది ఎంట్రన్స్లో. ఆ తర్వాత ఇక్కడ డోర్స్ స్పెషల్గా ఇవి చూడండి, ఇంత పెద్ద డోర్స్ కూడా మూవ్ అవుతున్నాయి మనకి స్ప్రింగ్ లాగా. చాలా బాగుంది. ఇంకా పైకి కూడా ఉంది. మెయిన్గా ఈ పిల్లర్స్ అనేవి చూసారా పెంకులతో వచ్చి, అట్లాగే ఇదంతా కూడా వుడ్ వర్క్ లాగా ఫినిషింగ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది ఇక్కడ. ఇంకేంటంటే అంతా వుడ్తోనే ఉన్నాయండి. స్పెషల్గా ఇక్కడ బీరువాలు కానీ, ఇంకా చూడండి ఇవన్నీ చూసుకుంటే పాతకాలం లాగా అనిపిస్తూ ఉంది. టీవీ కూడా ఇది ఎప్పుడుదో అసలు మల్టీ సిస్టమ్ అంట, ఇదేంటిదో కూడా తెలియదు. ఎల్జీయే కానీ చాలా పాతది. ఇంకా ఫోన్లు అప్పట్లో ఎలా ఉండేవి మనకి, ఫోన్ ఈ ఫోన్ అనమాట. ఇవి ఇట్లా నెంబర్లు డయల్ చేసి తిప్పేవి, పాత రకం ఫోన్ కూడా ఉంది మనం చూసుకోవచ్చు. ఇంకా మనకి పై ఫ్లోర్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ వరకు అయితే మొత్తం వుడ్. ఈ 2 బెడ్రూమ్స్లో ఉన్నాయి. అంటే వీటిల్లో యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు మనం. సో ఫ్లవర్ వాజ్ పెట్టుకునేవి ఇవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా అనిపిస్తున్నాయి నాకు కూడా. ఇవి చూడండి ఈ మిర్రర్ ఇవన్నీ కూడా వాళ్ళు డెకరేషన్ చేసుకున్నట్టున్నారు సీరియల్ కోసం. ఇలా పై ఫ్లోర్ ఉందన్నమాట. చూద్దాం మరి పైన ఏముందో. పైన ఒక 2 బెడ్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ ఇవన్నీ చాలా నీట్గా. అంటే ఇప్పుడున్న మనం ఏంటంటే అన్నీ లేటెస్ట్ వాడుతుంటాయి, ఇవన్నీ కూడా పాతవి అన్నమాట.